అలాగే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే చాలా మంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హిమోగ్లోబిన్ సమస్యతో బాధపడడం మనం చూస్తున్నాం. అసలు అంటే రక్తంలో హిమోగ్లోబిన్ పెంచడానికి ప్రత్యేకంగా మనం రోజు ఉన్న డైట్ లో ఏం యాడ్ చేసుకోవాలని చెప్తారు? సో ఏమైపోతుందంటే ఇక్కడ మనం ఆకుకూరలు అయితే తింటాము, ఓకే బ్లడ్ పెరగాలి అని చెప్పి, అది అబ్జర్వ్ అవ్వడానికి ఏం తినాలన్న క్లారిటీ ఉండదు. సో ఇన్ జనరల్గా ఎప్పుడైనా మీరు బ్లడ్ పెంచుకోవడానికి చూసినప్పుడు ఐరన్ ఫుడ్స్తో పాటు వైటమిన్ సి ఫుడ్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఐరన్ ఫుడ్స్ ఏముంటాయి జనరల్గా మనకి బీట్రూట్ అంటారు. సో బీట్రూట్ కంటే కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఇచ్చేవి ఉన్నాయి. లైక్ అది ఈవెన్ మన అన్ని రకాల ఆకుకూరలు, అగైన్ మునగాకు చాలా హెల్ప్ చేస్తుంది, వెరీ ఐరన్ రిచ్ అనమాట మునగాకు. అన్ని రకాల ఆకుకూరలు, ఈవెన్ ఓట్స్ కూడా ఐరన్ రిచ్, రాగులు ఐరన్ రిచ్, పోమోగ్రానైట్ ఫ్రూట్ అవ్వచ్చు. సో ఈ అన్ని ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ లో మనకి ఐరన్ కంటెంట్ ఒక మినిమల్ లో ఉంటుంది. బీట్రూట్, క్యారెట్స్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఆకుకూరల్లో గుడ్ అమౌంట్ ఉంటుంది, విచ్ ఆర్ వెరీ గుడ్ సోర్సెస్. నాన్ వెజిటేరియన్స్ కి అయితే మనం లివర్ ఇలాంటివి పెట్టొచ్చు, లివర్ అయినా ఎగ్ అయినా ఇవి వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్ అనమాట. ఇలాంటివి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజులో ఒక షార్ట్ ఆఫ్ లెమన్ ఆర్ ఆమ్లా ఆర్ జామకాయ ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇవి రెండు ఇంటర్లింక్డ్ అనమాట. ఎలా అంటే మీరు ఐరన్ తిన్నారు, వైటమిన్ సి తీసుకుంటేనే ఈ వైటమిన్ సి అనేది ఇట్ యాక్ట్ యాజ్ ఎ క్యారియర్. సో ఈ ఐరన్ ని క్యాప్చర్ చేసి బాడీ లోపలికి తీసుకెళ్ళడానికి ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ ట్రక్. సో క్యారియర్ అంటారు అనమాట. అలాగే ఏదైనా సరే మీరు ఒక న్యూట్రియంట్, ఒక మినరల్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి బాడీలో అనుకుంటే ఒక వైటమిన్ హెల్ప్ ఉంటుంది. ఒక వైటమిన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఒక న్యూట్రియంట్ హెల్ప్ తీసుకోవాలి. సో ఆ కాంబినేషన్ మెయింటైన్. ఈవెన్ కాల్షియం అంతే. ఇప్పుడు కాల్షియం తగ్గింది, బోన్స్ వీక్ ఉన్నాయంటే ఓన్లీ పాలు పెరుగు తిన్నంత మాత్రం అవ్వదు, కొంచెం వైటమిన్ డి సపోర్ట్ కూడా ఉండాలి. సో వేర్ వైటమిన్ డి యాక్ట్ యాజ్ ఏ ట్రక్ అనమాట. సో ఈ కాల్షియం ని మనకి బాడీలోకి అబ్జార్బ్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది. సో ఇలా ఆమ్లా, జామకాయ, లెమన్ ఈజీగా అవైలబుల్ సోర్సెస్ ఇలాంటివి తీసుకుంటే రోజులో ఒక్కసారైనా మీరు ఐరన్ రిచ్ డైట్ లో ఉన్నప్పుడు అప్పుడు మీరు ఇంప్రూవ్మెంట్ చూస్తారు. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ లో కూడా మీరు గమనిస్తే మనము ఇడ్లీ, దోశ ఇవే కదా, మినపప్పు ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఐరన్ రిచ్. బట్ కొంచెం పొట్టు పప్పులు ప్రిఫర్ చేయండి ఎప్పుడైనా కానీ, పొట్టు పప్పులు ప్రిఫర్ చేస్తే అంతే. సో ఇది వీటితో పాటు ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే మనకి ఈ మినుములు, ఉలవలు, సో ఈ వీటిలో కూడా మనం ఐరన్ కంటెంట్ ఎక్కువ గమనించవచ్చు. సో ఇలాంటివి మన డైలీ బ్రేక్ఫాస్ట్ ప్రిఫరెన్సెస్ లో పెట్టుకుంటే గనక అబ్జార్ప్షన్ ఉంటుంది. అండ్ అటుకులు కూడా ఐరన్ రిచ్. సో అటుకులు, సో నేను ఎప్పుడైనా కానీ డైట్ లో ఐరన్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారంలో ఒక 2 to 3 times పోహా తినమని చెప్తాను. వెజిటేబుల్ పోహా కంపల్సరీ, దానిపైన లెమన్ స్క్వీజ్ చేసుకొని. సో ఇట్ హ్యాస్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ స్కోర్ అనమాట. సో అలా అంటే ఓట్స్ చాలా మందికి బోరింగ్ గా ఉంటాయి కదా, సో ఓట్స్ బదులు మనము వెజిటేబుల్ పోహా తీసుకోవచ్చు. బట్ దర్ ఇస్ ఎ టెక్నిక్ వేర్ మీరు ఎందుకు తీసుకుంటున్నారు, ఓన్లీ ఐరన్ రిచ్ కాకుండా మీరు వెయిట్ లాస్ లో కూడా ఉన్నారా అన్నది చూసుకోవాలి. ఇఫ్ వెయిట్ మీరు ఏమైనా కన్సర్నింగ్ అనుకుంటే గనక ఒక పోర్షన్ ఆఫ్ అటుకులు తీసుకుంటే 2 portions ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. బఠానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆర్ క్యారెట్స్ ఇలాంటివి 2 portions లో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది అప్పుడు అటుకులు కంటెంట్ తగ్గించాల్సి వస్తుంది అంతే, అలా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు.